మార్గదర్శి నిబంధనలు అతిక్రమించినట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసుపై ఏపీ ప్రభుత్వానికి ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రభుత్వం తనను సంప్రదించలేదని చెప్పుకొచ్చారు. సమాచార హక్కు చట్టం ప్రకారం స్టాఫ్స్ అండ్ రిజిస్టర్కు దరఖాస్తు చేశారని, ఇప్పటికీ మార్గదర్శిలో చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇక రామోజీరావుకి పద్మవిభూషణ్ కాకుండా భారతరత్న ఇవ్వాలన్నారు. ఇంత బాహాటంగా రామోజీరావు గారు నేను ఇదిగో ఇలా చేస్తున్నాను వ్యాపారం అని చెప్పి చూపించి నాకు ప్రతి రూపాయి ఒక్క రూపాయి పోదనది నా రూపాయి ముందే కట్టేస్తారు. వచ్చి చీటీ పాడుకున్నవాడు ఆ రోజే కట్టేస్తాడు మొత్తం చీటీ డబ్బు. ఇంకెందుకు పాడుకుంటాడో ఏంటో మనకు అర్థం అవుతుంది. అంత పకడ్బందీగా నడుపుతున్నాడు ఆయన. మన డబ్బు నేషనలైజ్డ్ బ్యాంకులో ఉన్నది, మన డబ్బు ఎవడకు కొట్టేశాడో కూడా మనకి తెలియడానికి లేదన్నారు. ఏంటంటే చట్టాలు అలా ఉన్నాయి. అంబానీ గారు ప్రపంచంలో పెద్ద ధనవంతుడు, ఆయన కూడా 2 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ ఎగ్గొట్టేశాడు. ఇదేంట్రా అంటే కంపెనీ యాక్ట్. ఆదానీ గారు ఏంట్రా అంటే కంపెనీ యాక్ట్. కంపెనీ యాక్ట్ సేవ్ చేస్తుంది. పోనీ సరదాగా తెలుసుకోవడానికి మా సొమ్ము ఎవడెవడు ఎంత తినేశాడో చెప్పండి అంటే నో, అది సీల్డ్ కవర్లో ఉంటుంది, మీకు చెప్పం. ఈ రకంగా చట్టాలు నడుస్తుంటే ఇంత బాహాటంగా రామోజీరావు గారు నేను ఇదిగో ఇలా చేస్తున్నాను వ్యాపారం